నమస్తే అండి, యానం గోదావరి ఏ టు జెడ్కు వెల్కమ్ అండి. ఈరోజు తెలగపిండి పచ్చి రొయ్యలు చాలా ఫాస్ట్గా అలాగే చాలా టేస్టీగా తెలగపిండి రొయ్యలు ఎలా వండుకోవాలో నేను చెప్పేస్తాను. లంచ్ బాక్స్లో కూడా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకునే కర్రీ అండి. అందుకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చేసి పెట్టుకున్న రొయ్యలు, తెలగపిండి, ఇది ఒక 150 గ్రాములు ఉంటుందండి. తెలగపిండి, కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఇంకా ప్రాసెస్ చూద్దాం. తెలగపిండి వండుకోవడం చాలా సింపుల్ అండి. చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీల్లో తెలగపిండి కర్రీ కూడా ఒకటి. ముందుగా రొయ్యల్లోకి కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఉప్పు కారం కలిసేలా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే రొయ్యలకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా కర్రీ ఎలా వండుకోవాలో చూపించేస్తాను. ముందుగా రొయ్యలు వేపుకోవడం కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే కూర మళ్ళీ పోపు వేసుకుంటాం కదండి, అందుకని తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసుకోవాలండి. వేసుకుని 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇలా వేపడం వల్ల రొయ్యల్లోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ వచ్చిన తర్వాత దీంతోనే సగం ఉడికిపోతుందండి. మిగతా సగంలో మనం నీళ్ళు వేసుకుందాం. తెలగపిండికి రొయ్యలు ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసుకోవాలి. అంటే దగ్గరగా 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 గ్లాసులు వాటర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మరిగించుకోవాలండి. చూసారు కదండి, ఇలా బాగా మరిగించుకోవాలి. మరిగే లోపల పోపు తాలింపులు చూద్దాం. వెల్లుల్లిపాయలు, ఆవాలు, కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెమంత మినపప్పు. చూసారు కదండి, ఇలా సలసలా మరుగుతున్నప్పుడు పైనుంచి తెలగపిండిని వేసుకోవాలి. ఒకేసారి వేయకూడదు, ఇలా చల్లుకున్నట్టు మాత్రమే వేసుకోవాలి. ఒకసారి వేస్తే ముద్ద కట్టేస్తుంది, అస్సలు బాగోదు. తర్వాత వెంటనే కలుపుకోకూడదండి, కాసేపు ఆగాలి, లేకపోతే ఇది ఉప్మాలాగా అయిపోతుంది. నీరంతా ఇంకిపోయిన తర్వాత కలుపుకోవాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా చూడడానికి తినడానికి కూడా తెలగపిండి కూర పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఫస్ట్నే వేసిన వెంటనే కలిపేస్తే బొంబాయి చట్నీలాగో ఉప్మాలాగో అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే కాసేపు ఆగి నీళ్ళంతా ఎగిరిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు పోపు ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు, మినపప్పు ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ మాడిపోకుండా వేసుకోండి. నాదైతే కొంచెం మాడింది. అలా మాడకుండా చక్కగా దోరగా వేపుకోండి. ఇలా పోపు వేపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మన కర్రీ ఎంతవరకు అయిందో చూసుకుందాం. కూర అయితే అయిపోవచ్చిందండి. మొత్తం నీరంతా ఇంకిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లోకి పోపు వేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా మరియు చాలా టేస్టీగా పచ్చి రొయ్యలు తెలగపిండి చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా ఆషాఢంలో కూడా బాగా వండుకుంటారు. ఆంధ్ర వాళ్ళ స్పెషల్ రెసిపీల్లో ఇది కూడా ఒకటి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.